జనహిత యాజమాన్యం నిర్వహిస్తున్న భారతీయ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ జీవీఆర్ ఆర్ఆర్ కాలేజీలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వాత్సల్య ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీ సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జనహిత వాత్సల్య ప్రెసిడెంట్ సీనియర్ అడ్వకేట్ పి రామదండు జెండా ఆవిష్కరించారు. కిమ్స్ హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సిఎస్ రాజు గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం పుట్టిన దేశం భారతదేశంలో మనం జన్మించడం గర్వకారణమని అన్నారు. ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సిఎస్ రాజు ఏ కార్యక్రమమైనా వాత్సల్య ఆశ్రమంలోనే జరుపుకుంటూ గురువులను సత్కరించే గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నారని, ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జీవీఆర్ ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్, ప్రముఖ వ్యాపారవేత్త డి నాగేష్ రెడ్డి, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ జీవి పుల్లారెడ్డి పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధ్యాపకులకు, వాత్సల్య జీవీఆర్ఆర్ కాలేజీ స్టూడెంట్స్కి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆల్రెడీ పెద్దలందరూ మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం యొక్క ఇంపార్టెన్స్, మనము భారతదేశం గత 75 సంవత్సరాల్లో ఎంత పురోగతి సాధించింది, వీటన్నిటి గురించి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొన్ని చిన్న విషయాలు, నా మనసులో ఉన్నటువంటి చిన్న విషయాలు కొన్ని మీతో పంచుకుంటూ దాని తర్వాత ముగిస్తాం. పిల్లలందరూ ఇందాకే భారతదేశం యొక్క, మన దేశానికి మనం ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ని గుర్తు చేస్తూ కొన్ని చెప్పారు పెద్దలు. ఉదాహరణకి ఒక కార్డియాలజిస్ట్గా నా వృత్తి గురించి చెప్తాను. ఒక కార్డియాలజిస్టు అమెరికాలో ఉంటే ఎమర్జెన్సీ కన్సల్టేషన్కి $1000 పే చేస్తారు. $1000 అంటే 80,000 రూపాయలు ఇంచుమించు, జస్ట్ కన్సల్టేషన్కి. ఒక పేషెంట్ వచ్చి కార్డియాలజిస్ట్ని కలవాలి అని అంటే ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని వస్తే 80,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో ఆ లెక్కన నేను దాదాపు నెల్లూరులో ఒక 5 లక్షల మందిని చూశాను గత 25 సంవత్సరాల్లో. అయితే ఏంటి, అది డాలర్లలో కన్వర్ట్ చేసుకుంటే ఎక్కడికో వెళ్తుంది. ఇక్కడ అది కాదు కావాల్సింది. నెల్లూరులో ఉండి ఇక్కడి నుంచి ఎంతో కొన్ని వేల మందిని మెడ్రాస్కి తీసుకెళ్తూ హార్ట్ అటాక్, నేను మొదట్లో నెల్లూరుకి వచ్చిన కొత్తల్లో 2000 సంవత్సరంలో గాలిలో దారిలో కొన్ని వేల ప్రాణాలు పోయాయి హార్ట్ అటాక్లు వచ్చి. ఇక్కడి నుంచి చెన్నైకి తీసుకెళ్తాను. అప్పటి వరకు యాంజియోగ్రామ్ కానీ లేకపోతే స్టంట్లు కానీ అనేటివి లేవు నెల్లూరు. సో నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏంటంటే గత 25 సంవత్సరాల్లో 50,000 ఆపరేషన్స్ పూర్తి చేసాం నెల్లూరులో, గుండె ఆపరేషన్స్. చుట్టుపక్కల ఒక 5-6 జిల్లాల నుంచి ఈ యొక్క ప్రాధాన్యతని మరొకసారి నేను తెలుపు. అందరూ అధ్యాపకులు ఉన్నారు, పిల్లలందరూ ఉన్నారు. మీరు రేపు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా మీరు ఆ ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కారణం, జన్మనిచ్చేది తల్లిదండ్రులు అయితే మన ప్రవర్తనని, మన కాండక్ట్ని, మన క్యారెక్టర్ని తీర్చిదిద్దేది అధ్యాపకులు కాదు. పైన బోధ వేసేసి వర్షం వస్తే లోపలికంతా నీరు కురుస్తుంది. అలాంటి జెడ్పీ హై స్కూల్లో చదివినటువంటి టీచరు, నేను అప్పుడు రాసిన పరీక్షల్లో నేను ఏం రాశాను అనేది ఇప్పుడు చెప్తున్నాను. ఏ క్వశ్చన్కి నేను ఎలా రాశాను. అప్పట్లో నాతో పాటు ఇంకొక స్టూడెంట్, వాళ్ళ ఫాదర్ వచ్చాక టీచర్ అనమాట. మా ఇద్దరికి 7th క్లాస్లో కాంపిటీషన్ ఉండేది. ఆయన వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ మార్క్ రావాలని మార్కులు వేయాలని ట్రై చేస్తే ఈమె ఏ విధంగా కౌంటర్ చేసింది, నాకు మార్కులు ఎలా వేసింది, నేను ప్రశ్నకి ఎలా రాశాను అనేది కూడా ఇప్పుడు చెప్పగలుగుతుందా. ఎన్ని సంవత్సరాలు, దాని తర్వాత ఎన్ని బ్యాచ్లు వెళ్ళిపోయాయి. పరీక్షలు నేను రాసినటువంటి సమాధానాలు, నేను వేసినటువంటి డ్రాయింగ్స్, అవన్నీ ఆమెకి ఇంకా అట్లాగే మైండ్లో గుర్తుండిపోయాయి. సో టీచర్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.